జై భవాని శ్రీకాత్య జ్యోతిష్యానికి స్వాగతం. నేను మీ శ్రీరాములు శేఖర్. జై భవాని. ప్రేమ వివాహాలు, రిలేషన్షిప్, చాలా రకాలైనటువంటి బాధలు ఇప్పుడున్నటువంటి నవతరం యువతరం ఏదైతే ఉందో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఓకే, పంచమ స్థానం ఏదైతే ఉందో ప్రేమకు సంబంధించినటువంటి స్థానం అవుతుంది. పంచమాధిపతి శుభస్థానంలో ఉంటే, పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉంటే ప్రేమ వివాహాలు జరుగుతాయి. సో ఆ లవ్ రిలేషన్షిప్ అనేది వివాహం దాకా వెళ్తుంది. ఓకే, మరి కుటుంబం ఒప్పుకుంటుందా అంటే రెండవ స్థానం అనేది కుటుంబ స్థానం అవుతుంది. ఆ ప్లానెట్ తోటి సంబంధం కానీ లేకపోతే దృష్టి కానీ ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబం అనేది వివాహానికి ఒప్పుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఒకవేళ పంచమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఎవరికి తెలియకుండా ఒక ప్రైవసీ రిలేషన్షిప్, అంటే లగ్నాధిపతి పంచమాధిపతి కలిసి అష్టమ స్థానం అంటే ఏంటంటే ప్రైవసీ అండ్ సీక్రసీ ప్లేస్ అంటారు. సో ఆ విధంగా ఉంటే ఓన్లీ రిలేషన్షిప్ ఉంటుంది, మ్యారేజ్ అవ్వడం కొంత కష్టంగానే ఉంటాయి. ఓకేనా. అండ్ ఈ రిలేషన్షిప్లో మధ్యలో బ్రేకప్స్ అనేవి అవుతూ ఉంటాయి. దశ అంతర్దశల్లో పాపగ్రహాలు రాహు కానీ కేతువు కానీ లేదా రవిగ్రహం కానీ వచ్చినప్పుడు కొన్ని మనస్పర్ధలు వచ్చి డిస్టర్బెన్స్ అయ్యి విడిపోతారు, మళ్ళీ కలుస్తారు. మరి విడిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా లేదా అనే లెక్క ఉంటుంది మీ జాతక ప్రకారం కూడా. అదేవిధంగా టారో రీడింగ్ ప్రకారం కూడా ఎనర్జీ అనేది చెక్ చేయవచ్చు. సో మళ్ళీ వస్తాడా లేదా, ఒకవేళ వస్తే ఎన్ని రోజులకు వస్తాడు, ఓకేనా, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా లెక్క ఉంటుంది, జాతక రీత్యా ఉంటుంది. అదేవిధంగా టారో రీడింగ్ ద్వారా కూడా చెక్ చేయవచ్చు. కాబట్టి కాల్ చేయండి. సో మీ ప్రేమ వివాహం రిలేషన్షిప్ లాయలా కాదా, ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న ఈ కాలంలో. అంటే ఆ వ్యక్తి కరెక్ట్ ఉన్నాడా లేడా, ప్రేమించే వ్యక్తి ప్రేమిస్తున్న అమ్మాయి. సో లగ్నాధిపతి మరియు పంచమాధిపతి పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, లాయల్ ప్రేమ అనేది ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఈ మధ్య అవసరానికి రిలేషన్షిప్లోకి ఉండి తర్వాత వేరే వివాహం చేసుకోవడం జరుగుతున్నాయి. ఓకేనా, అనేక కారణాలు ఉన్నాయి. కాబట్టి కాల్ చేయండి. మీ ప్రేమ వివాహంలో, ప్రేమలో, రిలేషన్షిప్లో ఏదైనా సమస్యలు ఉన్నాయా? 9247143908 శ్రీకాత్య జ్యోతిష్యం. సో ఆ అబ్బాయి అమ్మాయి కానీ ఎన్ని రోజులకు తిరిగి వచ్చే అవకాశం ఉంది అది కూడా చెప్తాము. జై భవాని.